హైదరాబాద్ టు విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి చోటుప్పల్ దాటడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. షార్ట్ కట్ రోడ్డు మార్గాలు వెతుకుతూ ఉన్నారు కార్ల ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి విజయవాడకి 9 నుంచి 10 గంటల ప్రయాణం పడుతోంది. హైవే పనులు జరుగుతూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు దిగి నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు ఆ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేశారు. హైదరాబాద్ నుంచి కోలవెన్ను వెళ్తూ ఉన్నారు దగ్గుపాటి సురేష్ బాబు. తెలంగాణలో టోల్ గేట్లు ఎత్తివేయడం చాలా బాగుంది అంటూ సురేష్ బాబు మాట్లాడారు. ఇక రోడ్డు మరమ్మతుల ఆలస్యంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మరొక వైపు మనం చూస్తే కనుక ఇటు నందిగామ దగ్గర అయితే భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో నిర్మాత సురేష్ బాబు కారు దిగి కూడా దాన్ని క్లియర్ చేశారు. ఇక రోడ్డు మరమ్మతులతో కూడా ఈ ఒక అసహనాన్ని వ్యక్తం చేశారు. అది కూడా ఒక రకంగా ట్రాఫిక్ జామ్కి కారణమవుతూ ఉంది. ఇక ఈ విధంగా కూడా ఇప్పుడు చాలామంది కూడా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ మంది కూడా ఈ సంక్రాంతి పండుగకి కూడా విజయవాడ నందిగామ ఇటు వెళ్తూ ఉంటారు. ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్లు రూట్ మళ్లిస్తున్నట్లుగా కూడా పోలీసులు ముందుగానే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తప్పటం లేదు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటనాయుడు తెలుసుకుందాం. సరే, ముందర డీటెయిల్స్ తెలుసుకునే ముందరైతే ఇక్కడ నిర్మాత సురేష్ బాబు ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ గురించి రియాక్ట్ అయ్యారు. అదొకసారి చూద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, పోలీసులు ఇటువైపు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ను మళ్లించినప్పటికీ కూడా ఇంకా కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతున్న పరిస్థితులు అయితే కనిపించడం లేదు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సాధారణంగా సంక్రాంతి పండుగ కానీ దసరా పండుగ కానీ పెద్ద ఎత్తున ఇటు గోదావరి జిల్లాలకు వెళ్ళడానికి కానీ లేదంటే ఇటు విజయవాడ కృష్ణా జిల్లాకు రావడానికి కానీ పెద్ద ఎత్తున వాహనాలు అక్కడి నుంచి ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు సెటిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంత హైదరాబాద్ అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంటుంది. అటు గుంటూరు మిర్యాలగూడ నుంచి కూడా అటు వెళ్లే వాళ్ళకి అటు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా కొంతమంది శ్రీశైలం వైపుకు వెళ్లేవారు అదే ఇలా కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చౌటుప్పల్ హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ దాటడానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఇక ఈ షార్ట్ కట్ రోడ్డు మార్గాల గుండా కొంతమంది వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కార్లు ప్రయాణికులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ కారులో రావాలి అంటే 4 నుంచి 5 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 9 నుంచి 10 గంటల పాటు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు హైవే పనులు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి నల్గొండ జిల్లాలో. దీంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద కూడా కొన్ని ట్రాఫిక్ హైవే పనులు ఏదైతే జరుగుతున్నాయో దీంతో కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతోనే నిర్మాత సురేష్ బాబు అక్కడ కారు దిగి ట్రాఫిక్ కూడా కొంత క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి పోలవెన్ను వెళ్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి పోలవెన్ను వెళ్తున్నారు. ఇక ఈ సందర్భంగా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ వీలైనంత వరకు రోడ్డు మరమ్మతులు పనులు చేస్తే రోడ్లు బాగు చేస్తే బాగుంటుంది. సంక్రాంతి 5 రోజులు హైవేలపై రద్దీ ఉంటుందని తెలిసి కూడా ఈ రోడ్డు పనులు పూర్తి చేయలేదు అనే ఆగ్రహాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. తాము ఉదయం 6:30 గంటలకు బయలుదేరితే 6 గంటలకు పైగా సమయం పట్టింది. తెలంగాణలో టోల్ గేట్లు ఎత్తివేయటాలు కొంత సంతోషంగానే ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డు డైవర్షన్ లేకుండా చూడాలంటూ కూడా ఆయన కోరటం జరిగింది. ఇక అటు అంటే సాధారణంగా సెలవులకు సంబంధించి నిన్నటి నుంచి సెలవులు రావడం, ఇది వీకెండ్ కావడంతో ఇటు ఐటీ ఉద్యోగులు కానీ లేదంటే ఇతరత్ర ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి వస్తున్నటువంటి పరిస్థితి. మరి అంటే ఈ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు క్లియర్ అవుతుంది ఏంటనేది తెలియకపోయినా కొంత అయితే అక్కడ ప్రస్తుతానికి పరిస్థితిని అంటే అటు జాతీయ రహదారికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళటానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 9 నుంచి 12 గంటల వరకు సమయం పట్టే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే టోల్ గేట్ల వద్ద దాదాపు 3 టోల్ గేట్ల వరకు దాటాల్సి ఉంటుంది. అయితే టోల్ గేట్ల వద్ద ఇటువంటి ఇబ్బందులు లేకుండా అటు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదు. అయితే ఇక్కడ కొంతమంది అటు సత్తుపల్లి వైపుగా ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపుగా వెళ్తే గోదావరి జిల్లాలకు వెళ్లే వరకు ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది విజయవాడ మీదుగా వెళ్ళాలి అనుకోవడం కొంత ఇబ్బంది అవుతుంది. దీంతోనే ఈ ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సత్తుపల్లి నుంచి ఖమ్మం, సత్తుపల్లి
అదేవిధంగా ఇటు రాజమండ్రి మీదుగా గోదావరి జిల్లాలకు చేరుకునే అవకాశం ఉంటుంది, లేదంటే డైరెక్ట్ ఏలూరు వచ్చేస్తారు. కానీ ఇటు అలా వెళ్లకుండా ఈ విధంగా వస్తున్నారు. అందుకనే కొంత అంటే ఈ అవగాహన లోపం వల్ల, ఇది రోడ్డుకు సంబంధించి అవగాహన లోపం వల్ల అటు రోడ్డు కూడా బాగున్నా సరే చాలా మంది అటు వెళ్లే ప్రయత్నం అయితే చేయటం లేదు. మరి దీనికి సంబంధించి అటు ఇప్పటికే NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రంగంలోకి దిగడం జరిగింది. అటు స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకుంటూ ఉన్నారు. మరి అలాగే వాలంటీర్లు కూడా కొంతమంది సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం అటు అదేవిధంగా GMR సంస్థ కూడా కొంతమందిని రంగంలోకి దించింది. మరి ఏం జరగబోతుంది ఏంటనేది చూడాలి. రైట్. అయితే వెంకట్, ఇప్పుడే ఈ స్థాయిలో ట్రాఫిక్ అనేది ఉంది. ఇంకా సంక్రాంతికి ఒక్క రోజు ముందర 2 రోజుల ముందర వెళ్లే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. అప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు పోలీసులు? అయితే సంక్రాంతికి వెళ్ళేవారు ఈ 2-3 రోజులు ఎక్కువగా ఉంటారు. నేను ఎందుకు అంటే ఇప్పుడు రేవాళ శనివారం వచ్చింది, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం, మంగళవారం నుంచి పండగ హడావుడి ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా అంటే ఈ 3 రోజులే ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువగా. ఆ తర్వాత నుంచి కూడా గోదావరి జిల్లాలకు ఏదో ఒక రూపంలో చేరుకుంటారు. అలాగే ప్రైవేట్ బస్సులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొంతమంది కార్లతో వెళ్లే వాళ్ళు ఇబ్బంది ఉంటే అటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోడ్డు మార్గాల మీద అవగాహన తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ అనేది కట్టడి చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ సూర్యాపేట నుంచి ఖమ్మంగా అటువైపు వెళ్ళిపోతే చాలా వరకు కూడా ట్రాఫిక్ విజయవాడ రహదారి మీద తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చిల్లకల్లు టోల్ ప్లాజా ఉంది ఇక్కడ నందిగామ దగ్గర, అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం మరి చర్యలు తీసుకుందా లేదనేది అంటే స్పష్టమైన సమాచారం మనకు లేదు. కానీ కొంత అయితే అక్కడైతే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి నందిగామ మళ్ళీ కేసర టోల్ గేట్ ఉంటుంది, ఇక్కడ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవాలంటే ఖమ్మం వైపుగా వెళ్తేనే కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బందులు లేకుండా, టోల్ గేట్ల సమస్య లేకుండా వెళ్ళొచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం ఎప్పటికప్పుడు కూడా. ఇంకా హైదరాబాద్ నుంచి చోటుపల్లి దాటానికి కేవలం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ విధంగా కూడా విజయవాడ చేరటానికి అయితే 10 గంటల సమయం, 10 నుంచి 12 గంటల సమయం అయితే పడుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా, ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం కూడా ఒక కారణంగా మారుతుంది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా వెళ్ళే వాళ్ళు ముందుగా కూడా ఆ షార్ట్ కట్స్ అన్నీ కూడా తెలుసుకోకపోవటం. ఈవెన్ యూటీవీలో కూడా దీని గురించి కూడా ఒక న్యూస్ షార్ట్ చేసి కూడా అందుబాటులో ఉంచాము. వెళ్ళే వాళ్ళు ముందుగా చూసుకొని వెళ్ళాలి అంటూ కూడా దాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ విధంగా కూడా జనాలు అవగాహన పెంచుకొని వెళ్తే ట్రాఫిక్ సమస్యకు కొంత చెక్ పెట్టవచ్చు. ఈ విధంగా తెలియక రోడ్లలో రావటము, ఆ తర్వాత డైవర్షన్ తీసుకోవటం కానీ, లేకపోతే అదే రూట్స్లో వచ్చి ట్రాఫిక్కి జామ్కి కారణమవుతూ ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మనం చూస్తే కనుక ఈరోజు రేపు ఆదివారం కావడంతో కూడా ఈరోజు శనివారం, ఈ విధంగా కూడా జనాలు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫ్రైడే నైట్స్ బయలుదేరే వాళ్ళు, లేకపోతే శనివారం తెల్లవారుజామున బయలుదేరే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ కూడా శనివారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళి ఆదివారం ఆ తర్వాత పండగ చూసుకొని వద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకసారిగా కూడా పయనం అవ్వటంతో కూడా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఎక్కువగా ఏర్పడుతూ ఉంది. వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ తెలంగాణ నుంచి ఏపీ వెళ్తున్నారో ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్స్ తెలుసుకొని వెళ్ళటం చాలా బెటరు. దాని ద్వారా ఈ ట్రాఫిక్ని కొంత అవాయిడ్ చేయొచ్చు.